Welcome to Bright Spark YouTube channel. Today we are discussing about the system stability concepts, swing curves, and equal area concepts. First definition: power system stability. Power system stability is the ability of a power system to maintain synchronism and return to stable operating conditions after a disturbance. అంటే జనరల్గా వచ్చేసి మనం వచ్చేసి ఒక పవర్ సిస్టమ్ వచ్చేసి ఒక పర్టికులర్ సింక్రనిజంలో ఆపరేట్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఆ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత కూడా అది అలాగే స్టేబుల్ కండిషన్స్లో సింక్రనిజంను కోల్పోకుండా అలాగే కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలిగితేనే దాన్ని పవర్ సిస్టమ్ స్టెబిలిటీ అంటారు అన్నమాట. జనరల్గా వచ్చేసి డిస్టర్బెన్స్ ఏదైనా వల్ల వస్తుందంటే ఏమైనా ఎక్స్టర్నల్ ఫాల్ట్ వచ్చినప్పుడు, అది 3 ఫేజ్ ఫాల్ట్స్ అయినా సరే, లేదంటే లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అయినా సరే, అయితే లేకుంటే సడన్గా లోడ్ ఇంక్రీజ్ కావడం లేకుంటే డిక్రీజ్ కావడం కానీ, నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఒక సింక్రనిజంలో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక జనరేటర్ వచ్చేసి ఫాల్ట్ వచ్చేసి అవుటేజ్లోకి వెళ్ళిపోయినా, లేకుంటే లైన్స్లలో ట్రిప్పింగ్స్ వచ్చినా, లేకుంటే స్విచ్చింగ్ ఆపరేషన్స్ అయినా కూడా ఇవన్నీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అలా క్రియేట్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ కూడా కాన్స్టెంట్గా సింక్రనిజం మెయింటైన్ చేసేదాన్ని పవర్ సిస్టమ్ స్టెబిలిటీ అంటారు. ఇది నెక్స్ట్ స్టేబుల్ సిస్టమ్. అసలు స్టేబుల్ సిస్టమ్ అంటే ఏంటంటే, వన్స్ ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే రోటర్ ఆసిలేషన్స్ వస్తుంది. ఆసిలేషన్స్ వచ్చేసి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. డిక్రీజ్ అయ్యి మళ్ళీ మిషన్స్ వచ్చేసి లేకుంటే జనరేటర్లు వచ్చేసి సింక్రనైజేషన్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఉన్నట్టంటే స్టేబుల్గా ఉన్నట్టు అన్నమాట. ఇన్ కేస్ అన్స్టేబుల్ అనుకో ఆ సిస్టమ్ అన్స్టేబుల్ అంటే, స్టేబుల్ అయినప్పుడు ఏమేమి జరుగుతాయంటే రోటర్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వచ్చి జనరేటర్ వచ్చేసి సింక్రనిజం లాస్ అవుతుంది. ఏదైనా కానీ జనరేటర్ కానీ ఏదైనా కానీ బ్లాక్ అవుట్ అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ ది ఈ కండిషన్స్ ఏమైనా జరిగితే అప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసి అన్స్టేబుల్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ స్టెబిలిటీ. స్టెబిలిటీని వచ్చేసి 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ స్టేట్ స్టెబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ, థర్డ్ వన్ ఈజ్ డైనమిక్ స్టెబిలిటీ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ స్టేట్ స్టెబిలిటీ. స్టడీ స్టేట్ స్టెబిలిటీ అంటే ఏదైనా కానీ స్మాల్ డిస్టర్బెన్స్ కానీ వచ్చినా ఆ సిస్టమ్ వచ్చేసి మళ్ళీ నార్మల్గా సింక్రనైజేషన్లోకి వెళ్ళిపోవడాన్ని స్టడీ స్టేట్ స్టెబిలిటీ అంటారు అన్నమాట. జనరల్గా వచ్చేసి ఆ స్మాల్ డిస్టర్బెన్స్ ఏదైనా వల్ల వస్తాయంటే, లోడ్ వచ్చేసి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయినా, వోల్టేజ్లో వేరియేషన్ వచ్చినా కూడా ఈ స్మాల్ డిస్టర్బెన్స్ అక్కర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్. ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే, లార్జ్ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా సింక్రనైజంని కోల్పోకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ చేసామనుకో, దాన్ని ట్రాన్సియెంట్ స్టెబిలిటీ అంటారన్నమాట. ఈ ట్రాన్సియెంట్ స్టెబిలిటీలో వచ్చే డిస్టర్బెన్స్ మెయిన్ కారణం ఏంటంటే 3 ఫేజ్ ఫాల్ట్స్, ఏదైనా ఒక జనరేటర్ ఒక ట్రిప్ అయినా, లేకుంటే అవుటేజ్లోకి వెళ్ళిపోయినా, లైటింగ్ థండర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ లైట్నింగ్ ద్వారా మనకు స్విచ్చెస్ వచ్చినా కూడా ఈ లార్జ్ డిస్టర్బెన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఈక్వల్ ఏరియా క్రైటీరియా ఈజ్ యూజ్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అనాలిసిస్ చేయడానికి అన్నమాట. ఏదని అంటే సింగిల్ మిషన్ ఇన్ఫినిటీ బస్ సిస్టమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇస్ డైనమిక్ స్టెబిలిటీ. డైనమిక్ స్టెబిలిటీ అంటే కంటిన్యూగా స్మాల్ ఆసిలేషన్స్ వస్తున్నప్పుడు కూడా సిస్టమ్ వచ్చేసి సింక్రోనైజం కోల్పోకుండా ఒక స్టేబుల్గా మెయింటైన్ చేస్తాం అనుకో, దాన్ని డైనమిక్ స్టెబిలిటీ అంటారు. ఆ స్మాల్ ఆసిలేషన్స్ ఏదైనా వల్ల వస్తాయంటే, మనం ఏదైనా ఆటోమేటిక్గా కంట్రోల్ యాక్షన్ చేసినప్పుడు స్మాల్ డిస్టర్బెన్స్ వస్తాయన్నమాట. అంటే బ్రేకర్ ఆన్ ఆఫ్ చేసిన. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రోటర్ యాంగిల్ ఆర్ పవర్ యాంగిల్. రోటర్ యాంగిల్ అంటే యాంగిల్ బిట్వీన్ ది ఇంటర్నల్ జనరేటర్ ఈఎంఎఫ్ టు ది ఇన్ఫినిటీ బస్ వోల్టేజ్. ఈ రెండింటి మధ్య ఉండే యాంగిల్నే మనం రోటర్ యాంగిల్ అంటారు అన్నమాట, లేకుంటే పవర్ యాంగిల్ అంటారు. దాన్ని వచ్చేసి డెల్టాతో డినోట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పవర్ యాంగిల్. పవర్ యాంగిల్ ఈక్వేషన్ ఈజ్ సింప్లిఫైడ్ టు ది సింగిల్ మిషన్ ఇన్ఫినిటీ బస్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు EV బై X సైన్ డెల్టా, వేర్ E ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఈఎంఎఫ్, V ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ బస్ వోల్టేజ్, X ఈజ్ ఈక్వల్ ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్, డెల్టా ఈజ్ ఈక్వల్ పవర్ యాంగిల్. ఇక్కడ వచ్చేసి మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే అలా సైన్ డెల్టాలో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే అప్పుడు వచ్చేసి సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందన్నమాట. అప్పుడు వచ్చేసి మ్యాక్సిమం పవర్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. దిస్ కర్వ్ షోస్ టు ది పవర్ యాంగిల్ కర్వ్ అన్నమాట. పవర్ యాంగిల్ కర్వ్స్ డ్రాన్ బిట్వీన్ ది రోటర్ యాంగిల్ టు ది పవర్.
రోటర్ యాంగిల్ 0 ఉంటే పవర్ 0 ఉంటుంది అనమాట. అలాగే 90 degrees ఉంటే మాక్సిమం పవర్ అక్కడ అవుతుంది. అదే 180 degrees ఉంటే పవర్ ఈజ్ 0 అనమాట. సో మాక్సిమం పవర్ కండిషన్ అంటే ఈవీ బై ఎక్స్. దిస్ ఈస్ ది కండిషన్. అంటే డెల్టా 90 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్వింగ్ కర్వ్. స్వింగ్ కర్వ్ అంటే స్వింగ్ కర్వ్ ఈజ్ డ్రాన్ బిట్వీన్ ది రోటర్ యాంగిల్ డెల్టా వర్సెస్ టు ది టైం అనమాట. అంటే ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఆ రోటర్ వచ్చేసి ఎంత సేపు స్వింగ్ అవుతూ ఉంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఆ రోటర్ యాంగిల్ వర్సెస్ టైంకు యూజ్ చేస్తాం అన్నమాట. అసలు మెయిన్ పర్పస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ కానీ స్టడీ స్టేట్ స్టెబిలిటీ కానీ ఎంతసేపు ఉంటుంది అని మనము తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. అలాగే వచ్చేసి డిటర్మైన్ ది క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్, అంటే ఎంతసేపులో ఆ క్రిటికల్గా ఆ రోటర్ యాంగిల్స్ ఉన్నాయి, అలాంటి తర్వాత వచ్చేసి ఎంతసేపులో స్టడీ అయినాయి అని డిటర్మైన్ చేయడానికి. అలాగే వచ్చేసి జనరేటర్ ఒకవేళ సింక్రనిజంలో ఉందా ఉంటే ఎంతసేపు ఉంటుంది, లేకుంటే అవుటేజ్లోకి వెళ్ళిపోతే ఎంతసేపులో అవుటేజ్కి వెళ్ళిపోయిందని స్టడీ చేయడానికి ఈ స్వింగ్ కర్వ్స్ యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఈక్వల్ ఏరియా క్రైటీరియా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్. దిస్ ఈజ్ అప్లికేబుల్ టు ది single mission infinity bus system. Okay, here no numerical calculation is required, only compare the acceleration area and deceleration area. If a1 is less than a2, then system is stable. If a1 is greater than a2, system is unstable. Okay, a1 is the acceleration area, a2 is the deceleration area. Okay, critical clearing angle definition is maximum fault clearing angle for which the system remains unstable. అంటే మళ్ళా సిస్టమ్ వచ్చేసి స్టేబుల్గా కావడానికి ఎంతసేపులో ఎంత యాంగిల్లో అది ఫాల్ట్ అనేది క్రియేట్ చేసింది అనేది మనం తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి డెల్టా సి ఈజ్ ది సింబల్. ఇఫ్ ద ఫాల్ట్ ఈజ్ క్లియర్డ్ బిఫోర్ దిస్ యాంగిల్, ఒకవేళ ఆ యాంగిల్ కన్నా ఫాల్ట్ వచ్చేసి త్వరగా క్లియర్ అయింది అనుకో, అప్పుడు సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. లేకోకుంటే అన్స్టేబుల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్రిటికల్ క్లియరింగ్ టైం. క్రిటికల్ క్లియరింగ్ టైం డెఫినేషన్ ఏంటంటే మ్యాక్సిమం అలౌ టైం ఫర్ క్లియరింగ్ ది ఫాల్ట్ వితౌట్ లాసింగ్ సింక్రనిజం. అంటే ఆల్రెడీ మనం సిస్టమ్ను సింక్రనిజంలో రన్ చేస్తుంటాము, ఆ సింక్రనిజంను ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా సింక్రనిజం అనేది కోల్పోకుండా ఎంత టైంలో వచ్చేసి ఫాల్ట్ క్లియర్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి క్రిటికల్ క్లియరింగ్ టైం అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి దాని సింబల్ ఏంటంటే టీ ఆఫ్ సి ఇస్ ది సింబల్. మెథడ్స్ ఆఫ్ టు ఇంప్రూవింగ్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయాలంటే ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే ఫాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ యూజ్ చేస్తారన్నమాట, ఎందుకంటే ఫాల్ట్ను త్వరగా క్లియర్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి హై స్పీడ్ రిలేస్ ఎందుకంటే మనం వచ్చేసి ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు త్వరగా ఆ ఫాల్ట్ ఉండే ఏరియాను ఐసోలేట్ చేయడానికి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తామంటే టు మెయింటైన్ ది జనరేటర్ టెర్మినల్ వోల్టేజ్ అండ్ ఇంక్రీజ్ సింక్రనైజింగ్ పవర్ కోసం మనం ఏవిఆర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఫాస్ట్ ఎగ్జైటెన్సీ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రాన్సియెంట్ యొక్క స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇది ఒక మెథడ్ అన్నమాట. నెక్స్ట్ సిరీస్ కంపోజిషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైన్ రియాక్టర్ను మనం కంపోజిషన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు ఈవీ బై ఎక్స్ అన్నమాట. ఇప్పుడు సపోజ్కి వచ్చేసి లైన్ రియాక్టన్స్ అనేది తక్కువగా ఉంటే మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. లేకోకుంటే రియాక్టన్స్ అనేది ఇంక్రీజ్ అయితే పవర్ మ్యాక్సిమం డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ సింగిల్ పోల్ ట్రిప్పింగ్ ఇంప్రూవ్స్ ది ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఫర్ ఏ సింగిల్ లైన్ ఫాల్స్ అన్నమాట. ఏదైనా సింగిల్ లైన్ ఫాల్స్ వచ్చినప్పుడు మనం సిస్టమ్ యొక్క ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి సింగిల్ పోల్ ట్రిప్పింగ్స్ అని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్స్ డివైజెస్ యూజ్ చేస్తాం అన్నమాట. అవి ఏమంటే ఎస్విసి, అలాగే స్టాట్కామ్, టీసీఎస్సి, యూపీఎఫ్సి అనేది ఇవన్నీ ఈ డివైస్ యూజ్ చేసి మనము కంట్రోల్ చేస్తామంట. అవి ఎందుకు యూజ్ చేస్తారంటే వోల్టేజ్ ప్రొఫైల్ను అలాగే ట్రాన్సియెంట్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్రీజ్ ఇనర్షియా కాన్స్టెంట్ అంటే హెచ్ వాల్యూ పెంచడానికి అనమాట. ఎందుకు పెంచాలంటే లార్జర్ ఇనర్షియా స్లోస్ ది రోటర్ యాక్సిలరేషన్ అన్నమాట. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వచ్చేసి మనం ఇనర్షియాని పెంచితే రోటర్ ఆసిలేషన్స్ తగ్గుతుంది అన్నమాట. అందుకు కాబట్టి మనము త్వరగా వచ్చేసి స్టేబుల్లోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇనర్షియా కాన్స్టెంట్ని ఇంక్రీజ్ చేస్తాము. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కొన్ని కవర్ చేద్దాము.
maximum power occurs at delta is equal to 90 degrees. స్వింగ్ ఈక్వేషన్ రిలేటెడ్ టు ది స్వింగ్ ఈక్వేషన్ ఏదానికి సంబంధించిందంటే రోటర్ డైనమిక్స్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించింది అనమాట. ఇనర్షియా కాన్స్టెంట్ వచ్చేసి ఏదానికి సంబంధించిందంటే కైనెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఈక్వల్ ఏరియా క్రిటీరియాని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎస్ఎంఐబి సింగిల్ మిషన్ ఇన్ఫినిటీ బస్ సిస్టంలో యూజ్ చేస్తారు. అక్కడ వచ్చేసి ట్రాన్సిస్టర్ స్టెబిలిటీ కనుక్కోవడానికి. నెక్స్ట్ క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే మ్యాక్సిమం స్టెబిలిటీ ఫాల్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ క్లియరింగ్ టైం ఏంటంటే ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఆ ఫాల్ట్ వచ్చేసి ఎంతసేపులో క్లియర్ అయిందని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్సిలరేటింగ్ పవర్ పిఐ ఈజ్ ఈక్వల్ టు పిఎం మైనస్ పిఈ ఈజ్ ది ఫార్ములా. స్టెబిలిటీ ఒక సిస్టమ్ ఏదైనా స్టెబుల్గా ఉందంటే A1 వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A2 అనమాట. అప్పుడు వచ్చేసి సిస్టమ్ వచ్చేసి క్రిటికల్ కేసులో ఉన్నట్టు. అలా కాకుండా A1 ఈజ్ ఈక్వల్ టు A2 అనుకో స్టెబిలిటీగా ఉన్నట్టు అనమాట. 9th వన్ మ్యాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు EV బై X. ఇక్కడ వచ్చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ 90 degrees sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్వింగ్ ఈక్వేషన్ ఏంటంటే 2H బై ఒమేగా S ఇంటూ D స్క్వేర్ డెల్టా బై DT స్క్వేర్ ఇస్ ది స్వింగ్ ఈక్వేషన్. యాక్సిలరేషన్ పవర్ PA ఈజ్ ఈక్వల్ టు PM మైనస్ PE, దట్ ఈస్ ది యాక్సిలరేషన్ పవర్. 12th వన్ స్టెబిలిటీ కండిషన్. ఒక సిస్టమ్ ఒక స్టెబిలిటీగా ఉండాలంటే A1 ఈజ్ ఈక్వల్ టు A2 అంటే యాక్సిలరేషన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డిక్లరేషన్ ఏరియా ఈక్వల్ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ యాంగిల్ ఈక్వేషన్. జనరల్గా పవర్ యాంగిల్ ఈక్వేషన్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు EV బై X ఇంటూ సైన్ డెల్టా. మోర్ వోల్టేజ్ ఉన్నా లో రియాక్టెన్స్ ఉన్నా సిస్టమ్ వచ్చేసి స్టేబుల్గా ఉంటుంది, మోర్ స్టేబుల్ అనమాట. ఎందుకంటే వోల్టేజ్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది, రియాక్టెన్స్ యూనివర్సల్ ప్రపోర్షన్ ఉంటుంది అనమాట. పిఎం మైనస్ పిఈ ఈక్వల్ పిఏ. ఇది వచ్చేసి పాజిటివ్ పిఏ ఉంటే యాక్సిలరేషన్ ఉంటుంది, అలాగే నెగటివ్ పిఏ ఉంటే డిక్సిలరేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఈక్వల్ ఏరియా క్రైటీరియా. ఈ రోజు A1 ఈజ్ ఈక్వల్ టు A2. ఓకే, రెండు వచ్చేసి ఈక్వల్గా ఉంటే స్టేబుల్ ఉంటుంది. అలాగే యాక్సిలరేషన్ ఏరియా అంటే A1 గ్రేటర్ దాన్ A2 అనమాట, దట్ ఈస్ అన్స్టేబుల్. టాపిక్ ఈజ్ స్టడీ స్టేట్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుందంటే స్మాల్ డిస్టర్బెన్స్ అక్కడ అయినప్పుడు వస్తుంది. నెక్స్ట్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ అక్కడ ఎప్పుడు అవుతుందంటే లార్జ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అవుతుంది అనమాట. డైనమిక్ స్టెబిలిటీ అంటే స్మాల్ కంటిన్యూస్ ఆసిలేషన్స్ కంటిన్యూగా ఉంటే సిస్టంలో ఇప్పుడు డైనమిక్ స్టెబిలిటీ అనేది అక్కడ అవుతుంది అనమాట. స్వింగ్ కర్వ్ వచ్చేసి ఏదైనా మధ్యలో డ్రా చేస్తామంటే రోటర్ యాంగిల్ వర్సెస్ టైం అనమాట. స్వింగ్ ఈక్వేషన్ వచ్చేసి రోటర్ డైనమిక్స్ డిఫైన్ చేస్తుంది అనమాట. ఈక్వల్ ఏరియా క్రైటీరియా A1 ఈజ్ ఈక్వల్ టు A2. మ్యాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 90. యాక్సిలరేషన్ పవర్ PA ఈజ్ ఈక్వల్ టు PM మైనస్ PV. ఓకే, క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ వచ్చేసి మ్యాక్సిమం ఉంటే సేఫ్ ఫాల్ట్ యాంగిల్ ఉన్నట్టు లెక్క అనమాట. అలా కాకుండా క్రిటికల్ క్లియరింగ్ టైం వచ్చేసి మ్యాక్సిమం సేఫ్ ఫాల్ట్ డ్యూరేషన్. ఓకే, మనము ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ చూద్దాం. పవర్ సిస్టమ్ స్టెబిలిటీ ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ ది సిస్టమ్. అంటే పవర్ సిస్టమ్ స్టెబిలిటీ అని ఏదైనా ఎందుకు యూజ్ చేస్తామంటే టు మెయింటైన్ సింక్రనిజం ఆఫ్టర్ డిస్టర్బెన్స్ తర్వాత కూడా మన సింక్రనిజం వచ్చేసి మెయింటైన్ చేయడానికి మనము పవర్ సిస్టమ్ స్టెబిలిటీని యూజ్ చేస్తాం. హియర్ సి ఇస్ ది ఆన్సర్. సెకండ్ వన్, విచ్ టైప్ ఆఫ్ స్టెబిలిటీ డీల్స్ విత్ ది స్మాల్ అండ్ గ్రాడ్యువల్ డిస్టర్బెన్సెస్. స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు హియర్ ఇస్ ది స్టడీ స్టేట్ స్టెబిలిటీ, సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఈజ్ కన్సర్న్ విత్ ది. ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుందంటే లార్జ్ డిస్టర్బెన్స్ లైక్ 3 ఫేజ్ ఫాల్స్ వచ్చినప్పుడు వస్తుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 4th వన్, ద పవర్ యాంగిల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సింక్రోనస్ జనరేటర్ కనెక్టెడ్ టు అన్ ఇన్ఫినిటీ బస్. ఇక్కడ వచ్చేసి ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ EV బై X sin డెల్టా. హియర్ B ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అక్కర్స్ వెన్ ద పవర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది 90 degrees. 0లో వచ్చేసి 180లో వచ్చేసి మ్యాక్సిమం పవర్ ఉండదు అనమాట, ఓన్లీ 90లో మాత్రమే అక్కర్ అవుతుంది. హియర్ C ఈజ్ ది ఆన్సర్. 6th క్వశ్చన్, ఏ జనరేటర్ హ్యాస్ ఏ ఇంటర్నల్ EMF ఈజ్ ఈక్వల్ 1.2 per unit. ఇన్ఫినిటీ బస్ వచ్చేసి బస్ వోల్టేజ్ వచ్చేసి 1 per unit అనమాట. ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్ 0.6 per unit. ఫైండ్ ది మ్యాక్సిమం ట్రాన్స్ఫరబుల్ పవర్. మ్యాక్సిమం ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు Pmax ఈజ్ ఈక్వల్ టు EV బై X ఇస్ ది ఫార్ములా సబ్మిట్ చేస్తే 2 per unit ఈజ్ ది ఆన్సర్. 7th వన్, ద స్వింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్. స్వింగ్ ఈక్వేషన్ ఏదైనా రిప్రజెంట్ చేస్తా అంటే మిషన్ యొక్క రోటర్ మోషన్ ను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ది స్వింగ్ ఈక్వేషన్.
Question number 8. Acceleration power is given by acceleration power is equal to PA is equal to PM minus PE. Here B is the answer. Question number 9. Equal area criteria is applicable to the single mission infinity bus system. Here B is the answer. This is a very important question. Next, question number 10. According to the equal area criterion, the system remains stable if మన remains లో స్టేబుల్ లో ఉండాలంటే A1 is equal to A2. That is the acceleration area is equal to the deceleration area. Here C is the answer. 11th one, the inertia constant of a synchronous generator is 5 megajoules by MVA. The acceleration power is 0.4 per unit. Immediately after the disturbance, the rotor will తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత రోటర్ అనేది ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ది ఇట్ గోస్ టు ది యాక్సలరేషన్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. అంటే యాక్సలరేషన్ పవర్ ఇచ్చారు కాబట్టి యాక్సలరేషన్కి వెళ్తుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, ద స్వింగ్ ఈక్వేషన్ ఈజ్ స్వింగ్ ఈక్వేషన్ ఏంటంటే హెచ్ ఒమేగా ఎస్ డి స్క్వేర్ బై డి టూ స్క్వేర్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 13th వన్, ఇఫ్ పిఎం ఈజ్ ఈక్వల్ పిఈ దెన్ పిఎం ఈజ్ ఈక్వల్ పిఈ అంటే ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే రోటర్ స్పీడ్ రిమైన్ కాన్స్టెంట్ గా ఉంటుంది. యాక్సలరేషన్ కానీ డిజలేషన్ కానీ వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఇచ్చిన కండిషన్ ప్రకారం సి ఇస్ ది ఆన్సర్. 14th వన్, విచ్ పారామీటర్ మెయిన్లీ రిప్రజెంట్స్ ది స్టోర్డ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ సింక్రోనస్ మిషన్. కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ సంబంధించినది ఇచ్చిన వాటిలో ఇనర్షియా కాన్స్టెంట్ హెచ్ ఇస్ ది ఆన్సర్. 15th వన్, ఏ జనరేటర్ హ్యాస్ ఏ E is equal to 1.1 per unit, V is equal to 1 per unit, X is equal to 0.55 per unit. Find the maximum power. Maximum power max is equal to EV by X. Value submitted 2 per unit is the answer. Question number 16. Equal area criteria is used to determine the transient stability. Here C is the answer. Next, 17th one. Accelerating area represents the rotor acceleration. Deceleration area represents the rotor deceleration. ఇక్కడ ఇచ్చిన యాక్సిలరేషన్ ఏరియా అని ఇచ్చారు కాబట్టి రోటర్ యాక్సిలరేషన్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ ఈజ్ ది మాక్సిమం ఫాల్ట్ క్లియరింగ్ యాంగిల్ ఫర్ స్టేబుల్ ఆపరేషన్. స్టేబుల్ ఆపరేషన్ రావడానికి ఫాల్ట్ ఎంత మాక్సిమంలో ఫాల్ట్ అవుతుందండి, ఎంత యాంగిల్లో క్లియర్ అవుతుంది అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ సి ఇస్ ది ఆన్సర్. 19th వన్, క్రిటికల్ క్లియరింగ్ టైమ్ మీన్స్ మ్యాక్సిమం అలవబుల్ ఫాల్ట్ క్లియరింగ్ టైం వితౌట్ లూజింగ్ సింక్రనిజం. అంటే సింక్రనిజం లూజ్ కాకుండా ఫాల్ట్ వచ్చేసి ఎంత టైంలో వచ్చేసి క్లియర్ అవుతుంది అనేది అనమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంప్రూవ్స్ ది ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ది మోస్ట్. జనరల్గా ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఆ ఫాల్ట్ వచ్చేసి మనం త్వరగా క్లియర్ చేయడం వల్ల యాక్సిలరేషన్ పవర్ ఆర్ యాక్సిలరేషన్ ఏరియా వచ్చేసి తగ్గిపోతుంది, డిజలేషన్ ఏరియా వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి ట్రాన్సియెంట్ యొక్క స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 21, synchronous generator is connected to an infinity bus. Given internal EMF is equal to E is equal to 1.2 per unit. Bus voltage is equal to V is equal to 1 per unit. Transfer reactance X is equal to 0.6 per unit. Rotor angle is equal to delta is equal to 30 degrees. Find the electrical output power. P is equal to formula ఏంటంటే EV by X into sin delta. ఇక్కడ sin delta is equal to 30 degrees sin 30. ఓకే, ఆ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 1 per unit is the answer. Here is C is the answer. Next 22nd, a generator operates at PM is equal to 0.9 per unit. After a fault, electrical output is equal to 0.4 per unit. Find the acceleration power. Acceleration power PA is equal to PM minus PE is the formula. Formula సబ్మిట్ చేస్తే మనం 0.5 per unit. Here C is the answer. Question number 23, if PM less than PE అయితే రోటర్ వచ్చేసి డిజలేషన్ ఉంటుంది. అదే పిఎం గ్రేటర్ దాన్ పిఈ అయితే రోటర్ వచ్చేసి యాక్సిలరేషన్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం బట్టి హియర్ బి ఇస్ ది ఆన్సర్. 24, ద పవర్ యాంగిల్ కర్వ్ రీచెస్ ది ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ. జనరల్గా పవర్ యాంగిల్ కర్వ్ వచ్చేసి 0 to 180 degrees ఉంటుంది, కానీ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 90 degrees మాత్రమే రీచ్ అవుతుంది అనమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 25, ట్రాన్స్మిషన్ లైన్ reactant decreases from 0.1 per unit to the 0.4 per unit. The maximum power transfer becomes. ఇక్కడ వచ్చేసి రియాక్టెన్స్ వచ్చేసి ఆఫ్ అయింది, మ్యాక్సిమం పవర్ ఎలా ఉంటుందని అడిగారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫార్ములా ఏంటంటే P maximum is equal to EV by X అనే ఫార్ములా.
ఇక్కడ వచ్చేసి పి మాక్సిమం కు ఎక్స్ కు వచ్చేసి యూనివర్సిటీ ప్రపోర్షన్ అనమాట. ఇది వచ్చేసి 2 టైమ్స్ డిక్రీజ్ అయితే హాఫ్ డిగ్రీ అయితే పి మాక్సిమం అనేది డబుల్ అవుతుంది. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 26. విచ్ క్వాంటిటీ ఈజ్ ప్లాటెడ్ ఆన్ ద వై యాక్సిస్ ఆఫ్ ఏ స్వింగ్ కర్వ్. స్వింగ్ కర్వ్లో వచ్చేసి వై యాక్సిస్ లో మనం ఏం తీసుకుంటామంటే రోటర్ యాంగిల్ తీసుకుంటాం. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్. క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ వచ్చేసి మెయిన్ గా డిపెండ్ ఏంటంటే సింక్రోనస్ ఆపరేటింగ్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ 28. జనరేటర్ రేటింగ్ ఈజ్ 100 MVA. స్టోర్డ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 600 megajoules. ఫైండ్ ది ఇనర్షియా కాన్స్టెంట్. ఇనర్షియా కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే స్టోర్డ్ ఎనర్జీ డివైడ్ బై మిషన్ రేటింగ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ వచ్చేసి 600 megajoules డివైడెడ్ బై రేటెడ్ ఎంత ఉందంటే 100 MVA. క్యాలిక్యులేట్ చేస్తే 6 megajoules ఫర్ MVA వస్తుంది. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 29. ఈక్వల్ ఏరియా క్రైటీరియా ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ. ఈక్వల్ ఏరియా క్రైటీరియా అనేది ఏ దానికి ఇచ్చేస్తామంటే మెకానికల్ ఇన్పుట్ రిమైన్ కాన్స్టెంట్ డ్యూరింగ్ డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత వచ్చేసి మెకానికల్ ఇన్పుట్ వచ్చేసి కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు వచ్చి ఈక్వల్ ఏరియా క్రైటీరియా అనేది యూజ్ చేస్తాం. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. విచ్ వన్ ఇంప్రూవ్స్ ది ట్రాన్సిషన్ స్టెబిలిటీ. ట్రాన్సిషన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ కావాలంటే మనము ఎగ్జైటేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సింక్రనైజింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే వచ్చి ట్రాన్సిషన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 31. ఏ సింక్రోనస్ జనరేటర్ ఈజ్ కనెక్టెడ్ టు an infinity bus given E is equal to 1.2 per unit, V is equal to 1.0 per unit, X is equal to 0.8 per unit. Rotor angle is 45 degrees. Find the electric power output. Electric power output ఫార్ములా ఏంటంటే P is equal to EV by X sin delta. దాంట్లో సబ్మిట్ చేస్తే 1.06 is the answer. Here B is the answer. 32. Mechanical input power PM is equal to 1 per unit. Electrical output after the fault P is equal to 0.3 per unit. Find the acceleration power. Acceleration power formula ఏంటంటే PE is equal to PM minus PE. దాంట్లో సబ్మిట్ చేస్తే 0.7 per unit. It C is the answer. Next question number 33. If PM greater than PE అయితే రోటర్ యాంగిల్ అనేది ఎలా ఉంటుందంటే ఇంక్రీజ్ కావడం వల్ల వచ్చేసి మనకి యాక్సిలరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 34. ఏ జనరేటర్ స్టోర్స్ 500 megajoules. రేటెడ్ కెపాసిటీ ఈజ్ 100 MVA. ఫైండ్ ది ఇనర్షియా కాన్స్టెంట్. మనకి ఇనర్షియా కాన్స్టెంట్ కావాలంటే స్టోర్డ్ ఎనర్జీ డివైడ్ బై రేటెడ్ కెపాసిటీ వేస్తే వస్తుందన్నమాట. దట్ ఈస్ 500 divided by 100 is equal to 5 megajoules per MVA. Here C is the answer. Next 35. Maximum power transfer occurs at ఏ యాంగిల్ దగ్గర వచ్చి maximum power transfer అవుతుందంటే delta is equal to 90 degrees. D is the answer. 36. Equal area criteria compares the equal area criteria వచ్చేసి ఏదాన్ని కంపేర్ చేస్తే యాక్సిలరేషన్ డిక్సిలరేషన్ ఏరియాస్ కంపేర్ చేస్తుంది. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 37. Fault is clear after the critical clearing angle. The system is unstable. క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ తర్వాత వచ్చేసి ఫాల్ట్ క్లియర్ అయితే సిస్టమ్ అన్స్టేబుల్ ఉంటుంది. అదే కాకుండా బిఫోర్గా క్లియర్ అయితే స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ వచ్చేసి అన్స్టేబుల్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. విచ్ పారామీటర్ హ్యాస్ ది గ్రేటెస్ట్ ఎఫెక్ట్ ఆన్ ట్రాన్సిషన్ స్టెబిలిటీ. ఇక్కడ ఇచ్చిన పారామీటర్లో వచ్చేసి ఎక్కువగా ట్రాన్సిషన్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేసేది ఏంటంటే కలర్ రాంగ్, fault clearing time. B is the answer. C వచ్చేసి conductor diameter no, load resistance no. Here is B is the answer. 39. Transmission line reactance changes from 0.5 per unit to the 0.25 per unit. Maximum power transfer becomes. ఇక్కడ వచ్చేసి రియాక్టెన్స్ అనేది 0.5 నుంచి 0.25 వచ్చేసి ఆఫ్ అయింది. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం పవర్లో వచ్చేసి రియాక్టెన్స్ కు మ్యాక్సిమం పవర్ కి వచ్చేసి యూనివర్సిటీ ప్రపోర్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చి మ్యాక్సిమం పవర్ వచ్చేసి డబుల్ అవుతుంది అనమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 40. విచ్ డివైస్ మోస్ట్ ఎఫెక్టివ్లీ ఇంప్రూవ్స్ ది ట్రాన్సిషన్ స్టెబిలిటీ. ట్రాన్సిషన్ స్టెబిలిటీ కావాలంటే మనం వచ్చేసి
ఏం చేస్తామంటే ఫాస్ట్ ఎగ్జైటేషన్ సిస్టమ్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 41. A synchronous generator is connected to an infinity bus. Generator EMF is equal to 1.25 per unit. Infinity bus voltage is 1 per unit. Transfer reactance is 0.5 per unit. Rotor angle is 30 degrees. Find the electrical output. I think this question is repeated. P is equal to EV by X sin delta. Value submit చేస్తే 1.25 per unit is the answer. Here B is the answer. 42. Mechanical input PM is equal to 1.2 per unit. Electrical output P is equal to 0.8 per unit. Find the acceleration power. Here PA is equal to the PM minus PE. Value submit చేస్తే మనకు వచ్చేసి 0.4 per unit. Here C is the answer. 43 question. If PM less than PE, రోటర్ వచ్చేసి డిజలేషన్ లో రన్ అవుతుంది. రోటర్ స్పీడ్ వచ్చేసి తగ్గిపోతుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 44. స్టోర్డ్ కైనెటిక్ ఎనర్జీ 800 మెగాజౌల్స్. జనరేటర్ రేటింగ్ ఈజ్ 200 MVA. ఫైండ్ ది ఇనర్షియా కాన్స్టెంట్. ఇనర్షియా కాన్స్టెంట్ కావాలంటే స్టోర్డ్ ఎనర్జీ డివైడ్ బై జనరేటర్ రేటింగ్ అనమాట. 800 డివైడ్ బై 200 is equal to 4 megajoules for MVA. Here C is the answer. Question number 45. Power angle becomes 90 degrees. Electrical power becomes. పవర్ యాంగిల్ వచ్చేసి 90 degrees లో ఉంటే ఎలక్ట్రికల్ పవర్ వచ్చేసి మాక్సిమం అవుతుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. ట్రాన్స్ఫర్ రియాక్టెన్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0.4 to 0.8. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ బికమ్స్. మాక్సిమం పవర్ వచ్చే రియాక్టెన్స్ వచ్చేసి యూనివర్సలీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రియాక్టెన్స్ ఇంక్రీజ్ డబల్ అయింది కాబట్టి మాక్సిమం పవర్ వచ్చేసి ఆఫ్ అవుతుంది. హియర్ సి ఇస్ ది ఆన్సర్. 47. క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్. క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఫాల్ట్ క్లియరింగ్ స్పీడ్ మీద డిపెండెంట్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 48. స్వింగ్ కర్వ్ రిప్రజెంట్స్ ది. స్వింగ్ కర్వ్ ఏదైనా డ్రా చేస్తామంటే రోటర్ యాంగిల్ వర్సెస్ టైమ్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 49. ఈక్వల్ ఏరియా క్రైటీరియా ఈజ్ బేస్డ్ అపాన్. ఈక్వల్ ఏరియా క్రైటీరియా ఏదైనా బేస్ చేసుకొని చేస్తామంటే ఎనర్జీ బ్యాలెన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ది యాక్సిలరేషన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డిక్లరేషన్ ఏరియా. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. 50. విచ్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఇంప్రూవింగ్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ. ఇచ్చిన వాటిలో ఏ మెథడ్ అనేది మనం యూజ్ చేయము అంటే ఫాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేస్తాము, ఫాస్ట్ ఎగ్జైటేషన్ యూజ్ చేస్తాము, సిరీస్ కంపన్సేషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజింగ్ ట్రాన్సియెంట్ రియాక్టెన్స్. హియర్ సి ఇస్ ది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.